హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్స్. ఈరోజు వీడియో వచ్చేసి 8th డే ఆఫ్ అవర్ హోమ్ టౌన్ సిరీస్ వీడియో. అండ్ ఈ వీడియోనే మన హోమ్ టౌన్ నుంచి వచ్చే లాస్ట్ వీడియో అనమాట. ఎందుకంటే మేము ఈరోజు సాయంత్రమే హైదరాబాద్ ట్రైన్ ఎక్కేసి తెలంగాణకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వీడియోలో మనమైతే శివకోట తీర్థం అయితే చూడబోతున్నాం అనమాట. మా నాన్నమ్మ ఇంటి దగ్గర నుంచి అయితే శివకోట తీర్థం దగ్గరే. సో మేమైతే బండి వేసుకుని అయితే వెళ్ళిపోయాము. అండ్ ఈ వీడియోలో మీరు శివకోట తీర్థం మొత్తం చూడబోతున్నారు. మేము ఏవైతే కొన్నామో అవన్నీ చూడబోతున్నారు. సో ఎంజాయ్ చేసేయండి. అక్కడ జీడులు బాగానే ఉన్నట్టు. క్యాప్సికమ్ బజ్జీలు, పానీపూరి, జీడులు ఇగో ఇక్కడ బాగున్నాయి. జీడులు తీసుకుంటున్నాం గాయస్. బాగుంది గాయస్, బాగుంది. అలా సాగతిస్తారు ఎవరు కూడా. ముందులో వారి దర్శించిన భక్తులు మా కౌంటర్ వద్ద అమ్మవారి గమనించండి. భక్త జనానికి భక్తులకు విజ్ఞప్తి, దయచేసి అందరూ చూడాలి. సో చూస్తున్నారు కదా ఎంత జనం అయితే వచ్చారో. ఇదైతే సెకండ్ డే అనమాట, శివకోట తీర్థం పెట్టిన సెకండ్ రోజు. సో స్టార్టింగ్ కాబట్టి బోల్డ్ మంది జనం వచ్చేసారు. గుడి దగ్గర అయితే చాలా క్రౌడ్ అయిపోయింది అనమాట. అందుకని మైక్స్లో చెప్తున్నారు వాళ్ళు, ఒక క్యూలో రండి అని చెప్పేసి. అండ్ చూస్తున్నారు కదా ఎన్ని అమ్ముతున్నారో మంచిగా. నెమలి ఈకలు, పెన్స్, బుక్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా బొమ్మలు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, స్లిప్పర్స్, ఇంకా టాటూస్ ఇవన్నీ చవకగానే దొరుకుతున్నాయి అనమాట. అన్ని చీప్ రేట్స్లోనే అమ్ముతున్నారు. ఇంకా స్నాక్స్ అలా చాలా అయితే అమ్ముతున్నారు అనమాట మనకి. ఇంకా హ్యాండ్మేడ్ బాస్కెట్స్ అలా 4 దిక్కుల రోడ్ని కవర్ చేసేసారు. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక జెంట్ ఇప్పుడు ఏం కాదు, ఎప్పుడంటే అప్పుడు వేస్తారు. ఎక్కుదాం. అవునా, డాడీ ఒకసారి అడుగు. డాడీ ఎక్కలేదు కదా రెడీ చేసుకుంటాను, ఎక్కితే ఆగిపోతుంది మధ్యలో. ఆయన ఎవరు ఎక్కట్లేదులే. అబ్బా జీలు భలే ఉన్నాయి. ఇప్పుడే ఇంచక్క సాగ తీసుకొడుతున్నాడు. ఇక్కడ ఏమి ఉండవు అనుకుంటా తీర్థం. ఇక్కడ వరకా గోయి లైటింగ్ ఉన్నంత వరకు తీర్థమేమో. మనకి చేపలు పెట్టచ్చు కదా, ఇంకా సెట్ చేసుకుంటున్నారు. అది హైవే. బొమ్మలు బొమ్మలు బొమ్మలు. అబ్బా ఏ చిన్న ఫ్లఫీస్ ఉన్నాయి డిమార్ట్లో తెలుసా. నేనైతే జాయింట్ వీల్ ఎక్కుదామని, కొలంబస్ ఎక్కుదామని అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాను. బట్ అవి రాత్రి లేదా ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ చేస్తారంట వాటిని. యాక్చువల్గా నిన్నే స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు నైట్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడైతే పనులు చేస్తున్నారు అక్కడ, అవన్నీ బిగించడం, అవన్నీ మెకానికల్ వర్క్ అంతా జరుగుతుంది. బట్ మాకు ఇంకా కుదరదు, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ ట్రైన్కే వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో ఇంకా వెళ్తుండగా ఎక్కడైనా స్టీల్ సామాన్లు అవన్నీ అమ్మే టెంట్ దగ్గర ఆగుదామైతే అనుకున్నాం మేము. అయితే ఇక్కడ బాగానే కనబడింది అనమాట. ఇలా కొబ్బరి తురుముకునేది, ఇంకా
జంతికలు వేసుకునేది దొరుకుతుంది అని అయితే చూడ్డానికి అయితే వచ్చాము. సో బాగానే దొరికింది. మా డాడీ అయితే చూస్తున్నారు అంటే బాగా వర్క్ అవుతున్నాయా లేదా అవన్నీ ట్రై చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆంటీ తీసిస్తున్న జంతికలు అయితే కొత్తది, మేము ఎప్పుడు తీసుకోలేదు అలాంటి టైప్. మోస్ట్గా పిండి ఇట్లా 2 చేతులతో పట్టుకుని పిండి మోడలే తీసుకునే వాళ్ళం. బట్ ఇది మాకు తెలియదు కొత్తది, ఎలా చేయాలో కూడా తెలియదు దాంతో. సో ఆ అబ్బాయి అయితే చేసి చూపిస్తున్నాడు, ఇలా చేయాలి అంకుల్ అలా చేయాలని చెప్పి. ఆంటీ ఏమో ఎలా క్లోజ్ చేయాలి అని చెప్తుందనమాట. సో అలా అవన్నీ పరిశీలించిన తర్వాత అదైతే తీసుకుందామని అనుకున్నాము. నెక్స్ట్ స్టార్టింగ్ ఆ కొబ్బరి తురుముకునేది చూసాం కదా, అది అంత మాకు నచ్చలేదు. అంటే కామన్గా అంటే అది ఎక్కువ పదును ఉండదు అనమాట కొన్ని రోజులు అయిన తర్వాత. అందుకని పైగా దాంతో తీయడం కూడా కష్టమని ఇంకా అది తీసుకుందాం అనుకోలేదు. ఇంకా ఆల్టర్నేట్గా ఏమైనా ఉన్నాయా అని అడిగితే అబ్బాయి అది చూపించాడు. అంత స్ట్రాంగ్ ఉండదు ఇది. ఎంత బెట ఇది? ఎంత దీనికంత స్ట్రాంగ్ ఉండదా? ఇంతేనా బలమై? పేరు చెప్పుకోవచ్చా? ఏది చూపించి అదిగో అక్కడ కత్తిపేటలాగా ఎలాగ అమ్ముతారు? ఈ చక్కెర రూపాయలా? ఎంతది? ఈ సిరేట్ చెప్పు. లాస్ట్కి ఇవి 2 తీసుకున్నాము గైస్. ఇది కొబ్బరి తురుముకునేది, జంతికల్ది. మీకు ఇంటికి వెళ్ళక ఇంకా క్లియర్గా చూపిస్తాను. 250కి ఇచ్చారనమాట ఇవి 2. బాగానే ఉంది క్వాలిటీ. సో అలా అక్కడ 2 వస్తువులు తీసేసుకున్న తర్వాత ఇంకా తీర్థం నుంచి బయలుదేరామన్నమాట. అయితే వెళ్ళేదారిలో ఎక్కడన్నా గుండాటలు ఆడడం అవన్నీ ఏమన్నా కనబడతాయా అవి కూడా కవర్ చేసుకుని వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. బట్ మోస్ట్లీ అక్కడైతే ఎక్కువ మగవాళ్ళే ఎక్కువ ఉంటారు. మోస్ట్లీ నేనైతే కవర్ చేయలేను అక్కడ వీడియో. మా డాడీకి అయితే ఇస్తాను. ఒకవేళ మా డాడీ కవర్ చేస్తే ఆ వీడియో క్లిప్ అయితే కంపల్సరీ నేను ఇందులో యాడ్ చేస్తాను. అయితే ఆ గుండాటలు లేకపోతే కోడిపందాలు ఇలాంటివన్నీ డైరెక్ట్ మెయిన్ రోడ్స్ మీద పెట్టరు కదా, ఇలా గల్లీ రోడ్స్లో పక్కన కాలనీ రోడ్స్లో అలా పెడతారు కదా. సో అలా ఈ పక్క రోడ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ జరుగుతున్నాయని అయితే విషయం తెలిసింది. సో ఇక్కడైతే టెంట్ వేసి బాగానే ఏర్పాటు చేశారని అయితే తెలిసింది. సో అలా వెళ్తున్నాం అనమాట. ఎక్కడ కనబడుతుందా అని చూసుకుంటూ వెళ్తున్నాము. బయట అయితే పోస్టర్స్ బాగానే పెట్టారు, అదిగో చూస్తున్నారు కదా, అలా టెంట్ వేసి బాగానే పెట్టారనమాట. అయితే మా డాడీ వెళ్ళైతే కవర్ చేశారు. అక్కడ బోల్డ్ బండ్లు జనం ఉన్నారు, ఇంకా నేను వెళ్ళలేకపోయాను. సో మా డాడీ వెళ్ళైతే కవర్ చేశారు. ఆ వీడియో క్లిప్ అయితే నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను, చూడండి. అదేరా 2 ఆర్లు వచ్చేయండి, 2 ఆర్లు రొట్టె తీసుకుంటున్నాం గాయస్. ఎలా ఉంటాయి కదా? 4 రోజులు ఇలా ఉంటే 4 రోజులు ఉంటాయి. వేడి అయితే క్యారీ బ్యాగ్ మీరు ఏంటమ్మా? సరిపోద్దా? దీని టేస్ట్ భలే ఉంటుంది. సో అలా అన్నీ ముగించుకుని ఇంటికి వచ్చాక ఆ జీడిల ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఆ పేపర్ అంతా అతుక్కుపోయింది ఆ జీడిలకి. ఇంకా సాయంత్రం మేము ప్రయాణమై బయలుదేరుతున్నాం అనమాట. సో వెళ్ళేదారిలో కలగంపూడి సంక్రాంతి సంబరాలు 2026 అని అయితే బాగా మంచిగా ఏర్పాటు చేశారనమాట. జైంట్ వీల్, కొలంబస్ అవన్నీ మంచిగా పెట్టి. సో వెళ్ళేదారిలో అది కనబడితే నేనైతే క్యాప్చర్ చేశాను. జనం అయితే బోల్డ్ మంది వచ్చారు. ఇటు వెహికల్స్, ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట.
సో రైల్వే స్టేషన్కి వెళ్ళాక చూపిస్తాను. వెళ్ళిపోతున్నాం గాయస్ ఊరు నుండి. తీసుకెళ్తాను. ఇది మా ట్రైన్ కాదు కానీ ముందు ఒక ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ అనమాట. నాన్ రొట్టె తెచ్చుకున్నాం కదా, అది తింటున్నాం అనమాట. ఇదిగోండి మా చెల్లి తాగ తింటుంది, మా మమ్మీ డాడీ కూడా నాన్ రొట్టె తింటున్నారు. వెళ్ళిపోతున్నాం అనమాట. అవును స్వీట్గా ఉంటాయి కొంచెం. వెనకాల చూడండి ఎంత బాగుందో.